Now I am going to discuss some model questions from the chemical bonding, some objective questions from the chemical bond. So, in that first one, example of superoctet molecule. So, here given four options. In that, what is the superoctet molecule? So, superoctet means superoctet అంటే ఏంటి అంటే సో ఇన్ బ్యాలెన్స్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ కంటే ఎక్కువ ఉంటే మనం దాన్ని సూపర్ ఆక్టెట్ అంటాం. ఎందుకు అంటే మనకు 3 బాండ్ పేర్స్ ఉన్నాయి, 3 2 6 అండ్ 2 లోన్ పేర్స్ ఉన్నాయి, టోటల్గా 10 ఎలక్ట్రాన్ పేర్స్. సో PCl5లో టోటల్గా బాండ్ పేర్స్ ఉన్నాయి 5 బాండ్స్ కాబట్టి 5 2 10 ఎలక్ట్రాన్స్. సో IF7 7 బాండ్స్ ఉన్నాయి, ఇక్కడ 7 2 14 ఎలక్ట్రాన్స్. సో కాబట్టి అన్నింటిలో కూడా 8 ఎలక్ట్రాన్స్ అంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి all are superoctet molecules. Last one is the answer. So next question, molecule having incomplete octet in the central atom. So ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ లో 4 మాలిక్యూల్ డిఫరెంట్ మాలిక్యూల్స్ ఇచ్చారు. దీంట్లో ఏది ఇన్కంప్లీట్ ఆక్టెట్ ఉంది అన్నాడు. సో ఇన్కంప్లీట్ ఆక్టెట్ అంటే మనకు సెంట్రల్ ఆటమ్ వ్యాలెన్స్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ కంటే తక్కువ ఉంటే దాన్ని మనం ఇన్కంప్లీట్ ఆక్టెట్ అంటాం. సో ఇక్కడ PCl5లో 10 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 5 బాండ్స్ 5 2 10 ఎలక్ట్రాన్స్. ఇక్కడ అమోనియాలో నైట్రోజన్ పైన ఒక లోన్ పేర్ ఉంటుంది, 3 బాండ్ పేర్స్ ఉన్నాయి, 3 బాండ్ పేర్స్ కాబట్టి 3 2 6 అండ్ అమోనియా పైన ఒక లోన్ పేర్ కాబట్టి 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో బోరాన్ ట్రైక్లోరైడ్లో సో boron bonded with 3 chlorine atoms, so 3 bond pairs, no lone pairs on the boron because boron valence electrons only 3, so 3 2 6 electrons only present in the valence shell of boron. So water molecule lo oxygen 2 hydrogens తో bond అయ్యింది, 2 bond pairs, 2 2 4, 2 lone pairs, 4 plus 4 8 electrons. So here 8 electrons కంటే తక్కువ ఉన్న మాలిక్యూల్ అనేది మనకు బోరాన్ ట్రైక్లోరైడ్. సో this is the answer. For the formal charge on the 3 oxygen atoms in the ozone molecule, O3 molecule. First we have to write structure of ozone molecule. Here in this oxygen atom 3 lone pairs are present. In this oxygen only 1 lone pair is present. In this oxygen atom 2 lone pairs are present. So it is considered as first oxygen, this is considered second, or this is considered as third oxygen. So సింపుల్ గా చెప్పాలంటే ఫార్మల్ చార్జ్ యాక్చువల్ గా నెంబర్ ఆఫ్ వాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఆటమ్ కి, నెంబర్ ఆఫ్ వాలెన్సీ ఎలక్ట్రాన్స్ అంటే ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా ఆ మాలిక్యూల్ అనే దాన్ని బట్టి మనము ఫార్మల్ ఛార్జ్ అని చెప్పొచ్చు. సో ఫార్ములా వచ్చేస్తే ఫార్మల్ ఛార్జ్ ఫార్ములా వచ్చేస్తే మనకు నెంబర్ ఆఫ్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ మైనస్ నెంబర్ ఆఫ్ లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ప్లస్ number of bonds. So for example నేను ఫస్ట్ ఆక్సిజన్ చూస్తున్నా, నెంబర్ ఆఫ్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అనేది ఆక్సిజన్ కి 6 మైనస్ ఫస్ట్ ఆక్సిజన్ లో లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ 4 ఉన్నాయి ప్లస్ నెంబర్ ఆఫ్ బాండ్స్ అనేది 2 ఉన్నాయి కాబట్టి 6 minus 6 equals to 0. So for first oxygen formal charge is 0. For second oxygen also number of valence electrons are 6. So number of bonds to that atom, number of lone pair of electrons 2 plus number of bonds to that atom 3. 6 minus 5 is equals to plus 1 for second oxygen, plus 1 oxidation state. For third oxygen, so number of valence electrons 6
and number of lone pair electrons also 6 plus number of bonds is 1. 6 minus 7 is equals to minus 1. So first oxygen formal charge is 0, second oxygen formal charge is plus 1, and third oxygen formal charge is minus 1. So according to the answer, formal charge on the oxygen atoms 0, plus 1 and minus 1. So this is the answer for this question. Next one. If Na plus ion larger than magnesium plus 2 ion and S minus 2 larger than Cl minus ion, which of the following will be the less soluble in nature? So మనకు అయాన్స్ యొక్క సైజెస్ ఇచ్చాడు. అయాన్స్ యొక్క సైజెస్ ఇస్తే మనం దాన్ని అయానిక్ క్యారెక్టర్ని లేదు అంటే అయానిక్ బాండ్లో ఉన్నటువంటి కోవలెంట్ క్యారెక్టర్ మనము ఐడెంటిఫై చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ more ionic for large cation with small anion. ఎప్పుడైతే లార్జ్ కెటయాన్ స్మాల్ anion తో ఉంటుందో అక్కడ అయానిక్ క్యారెక్టర్ అనేది ఎక్కువ ఉంటుంది. సో రివర్స్ ఉంటే దానికి కోవలెంట్ క్యారెక్టర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కోవలెంట్ క్యారెక్టర్, సో కోవలెంట్ క్యారెక్టర్ ఇంక్రీజ్ అయితే అయానిక్ కాంపౌండ్ యొక్క కోవలెంట్ క్యారెక్టర్ ఇంక్రీజ్ అయితే వాటర్లో దాని సాల్యుబిలిటీ అనేది డిక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ మనకు హియర్ సోడియం ఈజ్ larger than the magnesium. So when compared with magnesium compounds, sodium compounds ionic character is more. Solubility is more. So in these two covalent character is more when compared with first two compounds. So here anion size is more when compared to the chlorine. In magnesium sulfide anion size is more than chlorine. Because anion size is more, covalent character also increases. Because increase in covalent character of ionic compound, solubility decreases in water. సో సింపుల్గా చెప్పాలి అంటే ఇక్కడ ఇచ్చిన 4 కాంపౌండ్స్ కూడా అయానిక్ కాంపౌండ్స్. సో దీంట్లో కొన్నింటికి కోవలెంట్ క్యారెక్టర్ అనేది ఎక్కువ ఉంది. దేనికైతే కోవలెంట్ క్యారెక్టర్ ఎక్కువ ఉందో దానికి వాటర్లో సాల్యుబిలిటీ అనేది తక్కువ ఉంటుంది. సో దేనికి కోవలెంట్ క్యారెక్టర్ ఎక్కువ ఉంది అనేది మనము బేస్డ్ ఆన్ క్యాటయాన్ యానయాన్ సైజ్ బట్టి చెప్పొచ్చు. సో ఇక్కడ మనకు మెగ్నీషియం క్యాటయాన్ అనేది స్మాల్ సైజ్ ఉంటుంది, సల్ఫైడ్ యానయాన్ అనేది మనకు లార్జ్ సైజ్ ఉంటుంది. కాబట్టి మనకు కోవలెంట్ క్యారెక్టర్ ఎక్కువ ఉంటుంది. కోవలెంట్ క్యారెక్టర్ ఎక్కువ ఉంటే సాల్యుబిలిటీ అనేది తక్కువ ఉంటుంది వాటర్లో. ఆప్షన్ వచ్చేసి 4th ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హ్యాస్ లోయెస్ట్ లాటిస్ ఎనర్జీ? లాటిస్ ఎనర్జీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది size of ion. సో ఎక్కడైతే అయాన్ సైజ్ అనేది ఎక్కువ ఉంటుందో అక్కడ లాటిస్ ఎనర్జీ అనేది తక్కువ ఉంటుంది. సో లోయెస్ట్ అడిగాడు కాబట్టి, సో ఇన్ దిస్ గివెన్ 4 ఆప్షన్స్ cation is same, cation is common, but here first option fluoride ion is present. For that fluoride ion small size, more lattice energy. So from fluorine to iodine size of anion increases, anion size increase అవుతుంది కాబట్టి లాటిస్ ఎనర్జీ అనేది డిక్రీజ్ అవుతుంది. సో ఫర్ lowest lattice energy for that lithium iodide, answer is 4. The correct order of increasing carbon oxygen bond length of carbon monoxide, carbonate ion and carbon dioxide. So bond length depends on the bond order.
bond length inversely proportional to the bond order. బాండ్ లెంత్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది బాండ్ ఆర్డర్. ఎక్కడైతే మనకు బాండ్ ఆర్డర్ ఎక్కువ ఉంటుందో బాండ్ లెంత్ అనేది తక్కువ ఉంటుంది. సో ఫస్ట్ బాండ్ ఆర్డర్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఫర్ కార్బన్ మోనాక్సైడ్ ట్రిపుల్ బాండ్ ఈజ్ ప్రెసెంట్ బికాస్ బాండ్ ఆర్డర్ ఫర్ దిస్ 3. Sir, for carbonate CO3 minus 2. So here one oxygen has double bond CO3 minus 2 లో CO3 minus 2 లో ఒక ఆక్సిజన్కి ఏమో డబుల్ బాండ్ ఉంటుంది, రిమైనింగ్ 2 ఆక్సిజన్స్కి సింగిల్ బాండ్ ఉంటుంది. బట్ ఇట్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది రెజొనెన్స్. So 3 bonds are involved in the resonance. So we have to average. We have to calculate average bond order with 3 bonds. Totally 4 bonds are present. 1, 2, 3, 4 between the 3 pairs. 4 bonds. Kabatti 4 bonds by bond order for this 1.33. So in carbon dioxide, so this is the structure of carbon dioxide. So bond order in the carbon dioxide equals to 2. ఎక్కడైతే బాండ్ ఆర్డర్ ఎక్కువ ఉంటుందో బాండ్ లెంత్ తక్కువ ఉంటుంది. సో ఇంక్రీజింగ్ ఆర్డర్ అడిగాడు కాబట్టి కార్బోనేట్లో బాండ్ ఆర్డర్ తక్కువ ఉంది కాబట్టి బాండ్ లెంత్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ బాండ్ ఆర్డర్ CO2లో తక్కువ ఉంది కాబట్టి హైయెస్ట్ నెక్స్ట్ బాండ్ లెంత్ అనేది CO2లో ఎక్కువ ఉంటుంది. లీస్ట్ కార్బన్ మోనాక్సైడ్లో బాండ్ లెంత్ 3 ఉంది కాబట్టి లీస్ట్ బాండ్ లెంత్ అనేది మనకు కార్బన్ మోనాక్సైడ్లో ఉంటుంది. సో దిస్ ఇస్ ది simple discussion of some of the objective questions from chemical bonding. Okay, thank you.